అందరికీ నమస్కారం. నా పేరు శశికాంత్ వాల్మీకి, ఇన్ఛార్జ్ ఆఫ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. సో నిన్న మనం చూసాము పాలిసెట్ 2024 నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. సో ఈ పాలిసెట్ 2024 ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఈ వీడియో వాచ్ చేస్తున్న స్టూడెంట్స్, సాయి మేధా స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, అందరికీ నా చిన్న రిక్వెస్ట్. సో ఈ పాలిసెట్ ద్వారా ఉపయోగాలు ఏంటి అనేవి క్లియర్గా ఈ వీడియోలో ఒకసారి చెప్పబోతున్నాను. సో దయచేసి ఈ వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా ఒక 10 మందికి చేరే విధంగా, ఎందుకంటే పాలిసెట్ పైన చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది. పాలిసెట్ని ప్రిపేర్ కాకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాస్తే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది. సో ఈ వీడియో వాచ్ చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి, పిల్లలకి, స్టూడెంట్స్కి, పెద్దలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ వీడియో దయచేసి మీ గ్రూప్స్, ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్ షేర్ చేసి మన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ని మీరు ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి చూసినట్టయితే, కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ 15th ఏప్రిల్ స్టార్ట్ అయింది. సో 15th నుంచి నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 17th మే 17th. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 22nd ఏప్రిల్ వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీ 100 రూపీస్ వచ్చేసి ఒక 2 days ఇచ్చాడు, 24th ఏప్రిల్. నెక్స్ట్ విత్ తత్కాల్ ఫీ 300 రూపీస్తో 26th వరకు ఇంకో 2 days ఎక్స్టెండ్ చేశాడు. సో ఫీ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ, అంటే దీని ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్, బీసీ, ఓసీ ఎవరైనా కావచ్చు, అదర్స్కి వచ్చేసి 500 రూపీస్. ఓకే, ఇవి ఈ ఇంపార్టెంట్ డేట్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా డేట్స్ గురించి వెతుక్కోవాల్సిన పని లేకుండా వాళ్ళకి వీడియో షేర్ చేస్తే ఆ వీడియో చూసి వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో మన దగ్గర మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మీకు తెలిసిన విషయమే. ఎలక్ట్రికల్, ఈసీ, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా అన్నిట్లో ఎలక్ట్రికల్లో 10 ర్యాంకులు, కంప్యూటర్ సైన్స్లో 9 ర్యాంకులు టాప్ 10లో, ఈసీలో 8 ర్యాంకులు, మెకానికల్లో 8 ర్యాంకులు, సివిల్లో 9 ర్యాంకులు, అత్యధిక ర్యాంకులతో ఈసెట్ 2023లో మన రిజల్ట్స్ చూసాం. సో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి మన 15th ఏప్రిల్ నుండి 3rd ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 3rd, 4th, 5th బ్యాచెస్ ఉంటాయి. ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ వచ్చేసి ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ అడ్వాన్స్ లెవెల్, స్టాండర్డ్, బేసిక్ అన్నీ ఉంటాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాలిసెట్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు, పాలిసెట్ రాస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, పాలిటెక్నిక్ కోర్సు చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ ఇంటూ బీటెక్ సెకండ్ ఇయర్. అంటే అదే ఇంటర్మీడియట్ చేస్తే 4 సంవత్సరాలు బీటెక్ చేయాల్సి ఉంటుంది, బీఏఆర్ బీటెక్. అదే డిప్లొమా చేస్తే ఏంటంటే మీరు డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళొచ్చు. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. సో ఇంకొకటి వచ్చేసి మనకి ద పాలిటెక్నిక్ కోర్సెస్ ఆర్ మోర్ ప్రాక్టికల్ అండ్ application oriented which create an attitude that will assist the students to excel the manufacturing. అంటే ఇక్కడ మీరు డిప్లొమాలో, అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంక్ బేస్ చేసుకొని అతను బ్రాంచ్ చూస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పాలిసెట్లోనే మీరు ఏ బ్రాంచ్ కావాలో చూస్ చేసుకుంటారో, ఏ బ్రాంచ్ కావాలో చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రాక్టికల్స్ కూడా 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఉంటాయి కాబట్టి టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా ఉంటారు. రేపు పొద్దున బీటెక్ తర్వాత కూడా మీరు ఏదైనా ఇంటర్వ్యూస్లోకి వెళ్తే అక్కడ ఇంటర్మీడియట్ వాడు నువ్వు వెళ్ళినావు అనుకో, నీకు ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే నువ్వు 3 yearsలో బేసిక్స్ అంతా బాగా నేర్చుకొని బీటెక్లోకి వస్తావు కాబట్టి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి ఈజీగా పోవచ్చు, కాబట్టి నీకు ప్రియారిటీ ఉంటుంది. ఇదొక బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కెన్ జాయిన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ డూ ఇట్ విత్ లెస్ ఎక్స్పెండిచర్. సో ఇంటర్మీడియట్ మనం లక్షల్లో ఫీజు కట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు మీరు, ఏవన్నా సరే ప్రైవేట్, ఇప్పుడు ఆల్రెడీ మీరు పేరుగా అంచిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో లక్షలు లేనిదైతే ఆ కాలేజీలోకి ఎంటర్ కాలేము. సరే మామూలు కాలేజీలో చదువుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు కాదు, గవర్నమెంట్ కాలేజీలే మనకు. ఏది డిప్లొమా
మరి గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి బంగారు భవిష్యత్తు, చాలా తక్కువ ఫీజుతో, లక్షలు అవసరం లేదు, 1000 ఉంటే చాలు. ఆ 1000 కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కంప్లీట్ రియంబర్స్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, కాలేజీలోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా అతి తక్కువ ఫీజులో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో, మిడిల్ క్లాస్ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు. మీరు ఐఐటి లెవెల్లో స్టూడెంట్ అయితే కనుక మీరు అక్కడ ఆ పాత్లో వెళ్ళొచ్చు. ఒక పద్ధతిగా పోవాలనుకుంటే మాత్రం ఇది రైట్ వే అని అందరు చెప్తుంటారు. సో చాలా తక్కువ ఫీజులో మనం డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు. కంపెనీస్ ఆర్ విల్లింగ్ టు రిక్రూట్ డిప్లొమా కంప్లీటెడ్ స్టూడెంట్స్ యాజ్ దే హ్యావ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇందాక చెప్పినట్టే డిప్లొమా తర్వాత కావచ్చు, బీటెక్ తర్వాత కావచ్చు, ఉండే జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్స్లో 10 మంది ఇంటర్వ్యూకి వస్తే ఆ 10 మందిలో ఫస్ట్ ప్రియారిటీ లాటరల్ ఎంట్రీ డిప్లొమా స్టూడెంట్కి ఉంటుంది. నువ్వు సక్సెస్ అయితే చాలు. ఏది ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయినాక ఒకవేళ ఇంటర్వ్యూగానే ఉంటే ఫస్ట్ ప్రియారిటీ నీకు ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇస్తారు. ఇదొక అడ్వాంటేజ్. సో స్టడింగ్ ఇంజనీరింగ్ విల్ బి వెరీ ఈజీ ఆఫ్టర్ డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ యాజ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ద సేమ్. అంటే డిప్లొమాలో నువ్వు ఏవైతే సబ్జెక్టులు చదువుకుంటావో అవే సబ్జెక్టులు ఈ సెట్లో ఉంటాయి. డిప్లొమాలో నువ్వు ఏవైతే సబ్జెక్టులు చదువుకుంటావో అవే సబ్జెక్టులు బీటెక్లో ఉంటాయి. ఒక 5-10% 20% వేరియేషన్ ఉంటుంది అంతే. ఓకే, డిప్లొమాలో నువ్వు చదువుకునే సబ్జెక్టులే మళ్ళీ డిప్లొమా బేస్డ్ జాబ్స్కి ఉంటాయి. డిప్లొమాలో చదువుకునే సబ్జెక్టులే బీటెక్ తర్వాత ఉండే గవర్నమెంట్ జాబ్స్కి, గేట్కి, బీటెక్ తర్వాత ఉండే ఏ జాబ్ అయినా రాయి, దానికి కూడా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, బేసిక్ అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు పడుతుంది. కాబట్టి మీరు డిప్లొమా చూస్ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సో మనకి పాలిసెట్ 2024 ఆఫ్లైన్ ఆన్లైన్ మనం చెప్పాను ఇందాక 3rd, 4th, 5th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ 9246212138. సో ఇంకొకటి ఏంటంటే డిప్లొమా తర్వాత జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంటర్ చేస్తే ఇంటర్ ద్వారా జాబ్కి చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. కానీ ఈ డిప్లొమా ద్వారా మినిమం 20,000 స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 60,000 జీతాలు మీరు సంపాదించడానికి అతి తక్కువ వయసులో, పిన్న వయస్సులో, అంటే 15 + 3 18, ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 యూ కెన్ డ్రా 50,000 ప్లస్ గుర్తుపెట్టుకోండి. సో ఆ జాబ్స్ ఏముంటాయి అసలు ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ బ్రాంచ్లో జాయిన్ అయ్యామనుకో, సబ్ ఇంజనీర్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కో, ఇట్లా వాటిలో సబ్ ఇంజనీర్ జాబ్ 50,000 జీతం. నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈ, బిఎస్ఎన్ఎల్ జేఈ, టీఎస్పీఎస్సీ ఏఈ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, డిఆర్డిఓ, బిహెచ్ఎల్, డిఆర్డిఓ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. అందులో మీరు ఒక సైంటిస్ట్తో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. డిఆర్డిఓలో కావచ్చు, ఇస్రోలో కావచ్చు, ఓఎన్జీసీ అన్నిట్లో మొత్తానికి మంచి ఆర్గనైజేషన్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో, బిహెచ్ఎల్, పవర్ గ్రిడ్, బార్క్, ఇట్లా ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని రాసాను నేను అంతే. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈసీ బ్రాంచ్కి చూస్తే ఇస్రో, డిఆర్డిఓ, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిహెచ్ఎల్, హాల్, ఆర్ఆర్బి, జేఈ, టీఎస్ఎల్పిఆర్బి. అంటే ఇప్పుడు రీసెంట్గా నిన్నగాక మొన్న కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అంటే కమ్యూనికేషన్ ఐటీ అంటారు, ఇది పీసీఐటీ అంటారు. ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి డిప్లొమా క్వాలిఫికేషన్, ఐటీ క్వాలిఫికేషన్, బీటెక్ క్వాలిఫికేషన్ అందరు రాస్తారు. కానీ జాబ్ సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది డిప్లొమా వాళ్ళు ఉంటారు. సో ఇక అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వెళ్ళొచ్చు. అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంటే మీరు ఏది పోలీస్ స్టేషన్లో పనిచేయాల్సిన పర్లేదు, ఒక ఆఫీస్, సైబర్ సెక్యూరిటీ ఆఫీస్ ఎట్లా ఉంటుందో అక్కడ ఆ ఆఫీస్లో మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టీఎస్ఎల్పిఆర్బి అనేది ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఈసీ వాళ్ళకు ఉంది, మెకానికల్కి ఉంది, కంప్యూటర్ సైన్స్కి ఉంది. ఎక్సెప్ట్ సివిల్ అన్ని బ్రాంచెస్కి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీఎల్, ఎంటీఆర్ఓ, బార్క్, మెట్రో అన్ని చాలా కొన్ని రాసాం అంతే. ఓకే, ఇంకా నీకు మనం గుర్తుపెట్టుకోండి, మినిమం 25,000 నుంచి మ్యాక్సిమం 50,000 సంపాదించవచ్చు. సో నెక్స్ట్ సివిల్ వాళ్ళకి వచ్చేసి టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ద్వారా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 50,000 జీతం. నెక్స్ట్ డిప్యూటీ సర్వేయర్, టీపీబీఓ, ఎస్ఎస్సి, జేఈ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇస్రో, డిఆర్డిఓ, సింగరేణి, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని బ్రాంచెస్కి ఉంటుంది ఇది కూడా. అదేవిధంగా మెకానికల్కి వచ్చేస్తే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్ ద్వారా ఏఈ, ఎస్ఎస్సి, జేఈ, ఆర్ఆర్బి, జేఈ, డిఆర్డిఓ, ఇస్రో, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, బిహెచ్ఎల్, సెయిల్, బార్క్, ఎన్టీపీసీ. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి కొద్దిగా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కొద్దిగా తక్కువ ఉంటాయి. సో గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉంటాయి కొద్దిగా, కానీ మంచి జాబ్లు ఉంటాయి. డిఆర్డిఓ మంచి జాబ్, ఇస్రో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, జేఈ, టీఎస్ఎల్పి, ఆర్బి, కమ్యూనికేషన్ కానీ, బిహెచ్ఎల్, బెల్, ఈసీఎల్, ఇట్లా ఇంకా కొన్ని జాబ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు పాలిటెక్నిక్ ద్వారా బీటెక్ వెళ్ళొచ్చు. బీటెక్ కంటే ముందుగా జాబ్ కూడా కొట్టే అవకాశం కూడా మీకు దొరుకుతుంది.
సో బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా డిప్లొమా బేస్డ్ జాబ్స్ ప్రతి సంవత్సరం పడుతుంటాయి. ప్రతి సంవత్సరం ప్రతి జాబు పడకపోవచ్చు, ఇక్కడ ఇన్ని రాసాను పడకపోవచ్చు, బట్ ఏదో ఒక జాబు ప్రతి సంవత్సరం అయితే పడుతుంది. సో వాటికి ఒక సరి అయిన ప్రణాళికతో పద్ధతిగా నువ్వు వెళ్తే మాత్రం కంపల్సరిగా నీ డిప్లొమా అయిపోయిన వెంటనే జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకటి స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు ఎవరైనా కావచ్చు, మా చిన్న సిన్సియర్ రిక్వెస్ట్, పాలిటెక్నిక్లకు అందరూ జాయిన్ అవుతారు చాలామంది, కానీ ఆ జాయిన్ అయిన వాళ్ళు మేము రెగ్యులర్గా చూస్తుంటాం కదా, క్లాస్లో అడుగుతుంటాం, ఈ పాలిసెట్ మీరు ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకుని ఎంతమంది రాశారు అని అంటే ఒక 5% కూడా చేతులు లేపరు. ఇది ప్రిపేర్ అయ్యి రాస్తే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న కోర్స్ వస్తుంది, మీరు అనుకున్న కోర్సు. ఇంకోటి, పాలిటెక్నిక్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒక్కటే కాదు, ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇందాక రాశాను, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే తక్కువ జాబులు ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ జాబులు. ఓకే, సాఫ్ట్వేర్ పరంగా మంచి ప్యాకేజ్ దొరకవచ్చు, కానీ ఈ మెకానికల్ అంటే తక్కువ అంచనా ఇస్తూ ఉంటారు. మెకానికల్కున్న గవర్నమెంట్ జాబ్స్ ఏ దానికి ఏ బ్రాంచ్ కూడా లేవు, కాకపోతే తెలియదు, అవేర్నెస్ లేదు, దాని ఎప్పుడు పడతాయి, నోటిఫికేషన్, సిలబస్ ఏముంటుంది, ఈ అవేర్నెస్ని తీసుకురావడానికి వీడియో తీస్తూ ఉన్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న కోర్సు మీరు అనుకున్న కాలేజీలో మీరు చేయాలనుకుంటే మాత్రం కంపల్సరిగా 10th క్లాస్ అయిపోయిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్ కావచ్చు, కుదిరితే హైదరాబాద్లో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాము, ఆన్లైన్ ప్రీ రికార్డెడ్, మీరు రాలేకపోతే ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ పద్ధతిగా ఉంటాయి. తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాం, ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మీకు రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ లాస్ట్ 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందులో చేరదీస్తాం. సో మనం మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మెటీరియల్స్ కూడా చాలా పద్ధతిగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో సినాప్సిస్ అంటే చాప్టర్ వైజ్ సినాప్సిస్ తయారు చేస్తాం. ఈ సినాప్సిస్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్, ఇంపార్టెంట్ టు ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకటి, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇట్లా రకరకాలుగా డివైడ్ చేసి దాంట్లోనే సినాప్సిస్లోనే అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు తయారు చేస్తాం. నెంబర్ 2 వచ్చి ప్రీవియస్ పాలిసెట్ బిట్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. గత 20-30 సంవత్సరాలుగా మార్కెట్లో చాలా ఓల్డ్ బుక్స్ అన్ని వెతికి వాటిని అన్నిటినీ తీసి మొత్తం టైప్ చేపించి డీటెయిల్డ్ సొల్యూషన్స్ అంతా రెడీ చేసాం. మార్చ్ 1st వీక్లో బుక్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ పాలిసెట్ మొత్తం టోటల్ మార్కెట్లో మొట్టమొదటిసారిగా ఎక్కువ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసి డీటెయిల్డ్ సొల్యూషన్స్తో మేము పబ్లిష్ చేయబోతూ ఉన్నాం పాలిసెట్ మెటీరియల్. అదేవిధంగా అంటే సినాప్సిస్ వచ్చింది, ప్రీవియస్ బిట్స్ వచ్చినాయి. ప్రీవియస్ బిట్స్ చూస్తే చాలు, మీకు నెక్స్ట్ బిట్ ఎలా వస్తుందో అర్థం చేసుకోగలుగుతారు. ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేయగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ ఎగ్జామ్ మనం రాయబోయే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయినట్టే. సో దానితో పాటుగా ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ బిట్స్, స్టాండర్డ్గా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, స్టాండర్డ్ బిట్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బిట్స్ వచ్చేసి 30 బిట్స్. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చేసి ఒక 30 బిట్స్. మొత్తానికి 90 బిట్లని, 90 బిట్స్ని, ఒక్క బిట్టు కూడా ప్రీవియస్ పాలిసెట్లో అడగనిది ఇక్కడ మేము చేర్చి విత్ ఎక్స్ప్లెనేషన్ మెటీరియల్లో ఇవ్వబోతా ఉన్నాము. దీనితో పాటుగా ఒక సెల్ఫ్ టెస్ట్, ఇంకా ఫైనల్గా అన్నింటిని కలుపుతూ ఎక్స్పెక్ట్ చేస్తూ పాలిసెట్కి ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్కి కావచ్చు, ఏదైనా సరే దీనికి ఉపయోగపడే విధంగా ఒక సెల్ఫ్ టెస్ట్ కూడా ఒక 30 బిట్స్, ఈ విధంగా మెటీరియల్ కూడా మనము మార్చ్ 1st వీక్లో రిలీజ్ చేస్తూ ఉన్నాం. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో మీ ఇంటి పక్కన కావచ్చు, మీ రిలేటివ్స్లో కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అవైలబిలిటీ ఉంది. బ్యాచ్ వచ్చేసి 3rd స్టార్ట్ అవుతుంది, 3rd, 4th, 5th. For more details you can contact 9246212138 number. Okay, so thank you for watching this video. I am requesting you, please share this information as much as possible. Okay, thank you.